సరే, చివరిగా మన ముఖ్య అతిథి మనం పిలవగానే పాపం వారు రావటం, మనం చేసేటువంటి సేవా కార్యక్రమం కూడా చూడటం, మీ యొక్క చెప్పినటువంటి మాటలు విని వారి స్పందన ఏంటో 4 ముక్కలు చెప్పాల్సింది కోరుచు. వేదిక పైన ఆసీనులైనటువంటి స్థానిక కార్పొరేటర్ సోదరుడు వెంకటరావు మరియు మా మాజీ పోలీస్ అధికారి శ్రీ పాండురంగారెడ్డి గారు, సోదరుడు పాపారావు, రాజారావు గారు, రాధామోహన్ రావు గారు, చౌదరి గారు, డాక్టర్స్, ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ, ముఖ్యంగా ఈ 15 రోజులుగా ఈ చికిత్సా శిబిరంలో ట్రీట్మెంట్ తీసుకొని మంచి ఫలితం పొంది వెళ్తున్నటువంటి సోదరిమణులకు అందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభివందనాలు. ఇందాక రాజారావు గారు అన్నారు చాలా పనులుండి కూడా పిలవగానే వచ్చారని. నేనేమనుకుంటా అంటే, నన్ను పిలిచినందుకు నేను సంతోషపడతాను, నేను వచ్చినందుకు ఎప్పుడూ బాధపడతాను. ఎందుకనంటే నేను యూనిఫామ్లో ఉన్నా, అంటే నేను ఇప్పుడు డ్యూటీలోనే ఉంటాను. అక్కడికే నా ఏరియా, నా ఆఫీసు, ఏదన్నా వెళ్ళిపోతా. లేదు ఏది జరగలేదు, మీతో పాటు మాట్లాడినా, మీ అనుభవాలు విన్నా, అదే నాకు సంతోషం. అది కూడా నా డ్యూటీలో భాగమే అనుకుంటాను. ఎందుకంటే పోలీస్ అన్నవాడు ఎంతసేపు చేతిలో లాఠీ పట్టుకొని ఎదుటోళ్ళను దండించటమో, బెదిరించటమో, ఇంకేదో రకంగా కంట్రోల్ చేయటమో ఒకటే కాదు. అదంతా ఒకవైపు. ఇంకొక వైపు పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉన్న సమస్త ప్రజలు, అది మీరే కావచ్చు, మీ పిల్లలే కావచ్చు, మీ భర్తలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరితో కుటుంబ సభ్యుల్లాగా ఉండి మీ బాగోగులు కూడా తెలుసుకొని మీ కష్ట సుఖాలని పంచుకొని మీతో స్నేహంగా ఉంటేనే వాడు నిజమైన పోలీసు. మేము అట్లా ఉంటేనే మీరు మీ బాధల్ని మనసు విప్పి చెప్పుకోగలుగుతారు. మీరు మనసు విప్పి చెప్పితేనే ఆ విషయం మాకు అర్థమై మీకు ఏ సహాయం చేయాలి చట్టబద్ధంగా మేము చేయగలుగుతాం. మేము దూరంగా ఉంటే, మీరు దూరంగా ఉంటే పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు చేయాలంటే భయపడతారు. మీరు భయపడకుండా పక్కనున్న వాడు భయపెడతాడు. పోలీస్ స్టేషన్ ఎందుకు పోతావు, దీనికి వాళ్ళు మంచోళ్ళ అట్లా అంటారు. కాబట్టి మీకు ఆ అనుమానం పోవాలి. పోలీసులు అనే వాళ్ళు మన కోసం ఉన్నారు, వాళ్ళు మన బిడ్డలే, మన తమ్ముళ్ళే అనే భావన మీకుంటే రేపు పొద్దున మీరు పోలీసు యొక్క సేవల్ని మంచిగా ఉపయోగించుకుంటారు. మేము మా విద్యుక్త ధర్మాన్ని 100% చేస్తే అది మా వృత్తికి న్యాయం చేసినట్టు అవుతుంది. మేమేదో మీద ఒక పోస్టింగ్ తీసుకొని స్టేషన్లో కూర్చుని మా దగ్గరికి వచ్చిన వాళ్ళతోనే మాట్లాడతాం, వచ్చిన వాళ్ళకి చేస్తాము, లేకపోతే వచ్చిన వాళ్ళల్లో కూడా వెంకటరావు లాంటి వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళకే చేస్తాము, లేకపోతే ఇంకో రకంగా మాకు సంతోషపెడితే చేస్తాము అని అనుకుంటే అది చాలా తప్పు. దానివల్ల సామాన్య మానవుడికి, మీలాంటి వాళ్ళకు పోలీస్ సహాయం దొరకదు. అందరికీ పోలీస్ సహాయం దొరకాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా మమ్మల్ని పిలుస్తుంటారు, మేము వెళ్తుంటాము, మేము మీతో పాటు కలిసి మా అనుభవాల్ని పంచుకుంటాము. ఇప్పుడు చాలా మంచి కార్యక్రమం టేకప్ చేశారు. దీనికి నేను మనసారా అభినందిస్తున్నాను. ఎవరిని అంటే రాజారావును, రాధామోహన్ రావును కాదు, వాళ్ళ కన్న పిల్లల్ని. ఎక్కడో దేశంలో ఉండి పాపం అందరికీ దూరమై, ఆత్మీయులకు, స్నేహితులకు, బంధువులకు అందరికీ దూరమై ఒక కొత్త దేశంలో తన మనుషులు లేని కాడ, తన ప్రాంతం కాని కాడ ఏదో పొట్టకుట్టు కోసం అన్నట్టుగా వెళ్ళి ఆ వచ్చిన కాస్త ఆదాయంలో నా దేశంలో కూడా చాలామంది బీదలు సహాయం దొరకక కాళ్ళ నొప్పులతో, నడుము నొప్పుతో, మెడ నొప్పితో వృద్ధాప్యంలో బాధపడుతున్నారు.
నా వంతు కృషిగా నేను ఇన్ని డబ్బులు పంపిస్తాను, ఈ డబ్బుల సహాయంతో నా దేశంలో నా సోదరీమణులు నా సోదరులకు ఏమైనా చికిత్స దొరికితే ఒక 10 మంది అయినా పర్వాలేదు లాభం పొందితే నాకు చాలా బాగుంటుంది, నా దేశానికి సేవ చేసినట్టు అవుతుంది అనే అభిప్రాయం వాళ్ళకు ఉంది. కాబట్టి మనం నిజంగా వాళ్ళని అభినందించాలా. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి అన్నమాట, ఏమీ బాధపడద్దు. వృద్ధాప్యంలో రకరకాల సమస్యలు వస్తాయి. మీరు ఎప్పుడు బాధపడాలంటే మీ కన్న పిల్లలు కొడుకే కావచ్చు కూతురే కావచ్చు మీ పట్ల ప్రేమగా లేకపోతే, మీ క్షేమం తెలుసుకోకపోతే అప్పుడు మాత్రమే మీరు బాధపడాలి. ఎందుకంటే మీ కన్న పిల్లలు మీరు వాళ్ళని కడుపులో మోసేటప్పుడు ఎన్నో కలలు కంటారు. నేను ఒక బాబును పాపను మోస్తున్నాను, వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత నా బిడ్డ నేను చక్కగా పెంచుకుంటాను, చక్కగా చదివిస్తాను, ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, రేపు నేను ముసలయ్యాక నాకు వృద్ధాప్యంలో అన్ని రకాల సహాయం చేస్తారు, నేను సంతోషంగా ఉండొచ్చు, ఇప్పుడు నేను కష్టపడ్డా ముసలితనంలో నేను సుఖపడతా అనే ఒకే ఒక ఆశతో మనం అంత చేస్తాం. ఆ వృద్ధాప్యంలో మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం కన్న బిడ్డ వాడి భార్యతోనో వాడి భార్య పిల్లలతోనో సెపరేట్గా ఉండి తల్లి ఎవరో తండ్రి ఎవరో అని పట్టించుకోకుండా ఉన్నప్పుడు నిజంగానే బాధపడాలి. అప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. అప్పుడు మీ బాధను ఇలాంటి సంస్థలకు ఎవరికో చెప్పుకుంటే వాళ్ళు మిమ్మల్ని చేరదీసి ఏ వృద్ధాప్య ఓల్డేజ్ హోమ్లో పెట్టుకొని మీకు మేమున్నాం అని ఒక భరోసాతో చూస్తారు. ఈ ఆరోగ్య సమస్యలు అంటారా, అది నివ్వు కాదు కదా, ఎవ్వరూ ఆపలేరు, అది భగవత్ సృష్టి. మీరు ఒకటి చూడండి, సూర్యుడు ఉంటాడు. సూర్యుడు ఉదయం పూట ఉదయించేటప్పుడు మనం చూస్తుంటే చాలా అందంగా ఉంటాడు. చూస్తున్న కొద్దీ వేడి పెరుగుతూ ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం మరీ వేడిగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పుడు రొద్దు గూకేటప్పుడు వేడి తగ్గుతూ ఒక దగ్గర వెళ్ళిపోతుంది. ఎంత అందంగా పుట్టాడో అంత అందంగా వెళ్ళేటప్పుడు కనపడతాడు. ఎక్కడైతే పుట్టాడో అక్కడికే వెళ్తాడు. మనిషి అన్నవాడు కూడా ఎక్కడి నుంచి అయితే పుట్టాడో అక్కడే చేస్తాడు. చిన్నప్పుడు మనం ఎట్లయితే చాలా ఆనందంగా ఉంటామో, అందరూ మనల్ని ప్రేమించి లాలించి ఎత్తుకొని ముద్దాడి ఇచ్చేస్తారు, ముసలితనంలో ఆ రకంగా చేయడం ఇక్కడ. ఎందుకంటే ఆశ, ఉదయించే సూర్యుడు ఒక ఆశ, ఉదయిస్తున్నాడు, ఇంకా చాలా టైం ఉంది, ఇంకా మధ్యాహ్నం ఉంది, ఇంకా సాయంత్రం ఉందని ఆశ. కానీ పొద్దుకే సూర్యుడికి ఆశ లేదు, ఇక కొద్దిగా అయితే కూలిపోతాడు, ఇక చీకటి వచ్చేస్తుంది. అట్లాగే మంచి జీవితం కూడా, దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఒక ఉదాహరణ చెప్తాను. నువ్వు ఉన్నావు, నీ బిడ్డను తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నావు. ఎక్కడ వెళ్తున్నావు? తూర్పు వైపు వెళ్తున్నావు. తూర్పు వైపు ఉదయం పూట సూర్యుడు ఎక్కడ ఉంటాడు? తూర్పు వైపే ఉంటాడు. తూర్పు వైపు నువ్వు వెళ్తుంటే నీ నీడ ఎక్కడ ఉంటుంది చెప్పగలుగుతారా? నీ వెనుక ఉంటుంది. మధ్యాహ్నం అయింది, నీ నీడ ఎక్కడ ఉంటుంది? నీ కాళ్ళ దగ్గర ఉంటుంది. సాయంత్రం అయింది, ఎక్కడ ఉంటుంది నీ నీడ? నీ ముందు ఉంటుంది. అట్లాగే నీ కన్న బిడ్డడు ఏలు పట్టుకొని నడుస్తున్నప్పుడు, చిన్నప్పుడు నీ వెనుక నడుస్తుంటాడు, నువ్వు ముందు నడుస్తుంటావు, నీ అడుగులో అడిగేసుకుంటూ నీ బిడ్డను నడుస్తావు. మధ్యాహ్నం అంటే నవయువకుడు అయిన తర్వాత, పెళ్ళం వచ్చిన తర్వాత నువ్వెంతో నేనంతా, నేను చిన్నవాణ్ణి కాదు, నాకు పెళ్ళయింది, నాకు పిల్లలైనారు నేను అంటాడు. ఇంకా కొంచెం అయిన తర్వాత, నువ్వు ముసలైన తర్వాత, ఊరుకో, నేను ముందుంటాను, నువ్వు నా వెనుకన్నాడు, నేను చెప్పినట్టు నువ్వు వీడు అంటాడు. కాబట్టి ముసలితనంలో పిల్లలు ఏదంటే మనం బాధపడదు, ఎందుకంటే మనది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయడానికి లేదు, వాళ్ళకి సరెండర్ అయిపోయినాం. బయట వాళ్ళకి సరెండర్ అయితే కష్టం, కానీ కన్న పిల్లలకు సరెండర్ అయితే తప్పదు. వాళ్ళతో గొడవలు పెట్టుకొని ఇగోకు పోయి బంధాలు తెలుసుకొని అనాథలు కాకూడదు.